తెలంగాణ బీజేపీ నాయకులకు అధిష్టానం గట్టి క్లాస్ పీకింది. రాష్ట్రంలో పార్టీకి అద్భుతమైన రాజకీయ అవకాశాలు ఉన్నప్పటికీ రొటీన్ రాజకీయాలతో వాటిని చేజార్చుకుంటున్నారని కేంద్ర పెద్దలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆధునిక రాజకీయాల్లో డిజిటల్ ప్రచారమే అత్యంత కీలకమని స్పష్టం చేస్తూ ప్రతి నాయకుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ రీల్స్ మీమ్స్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధిష్టానం ఇచ్చిన ఈ డిజిటల్ టార్గెట్తో తెలంగాణ కమలనాథుల తీరులో నిజంగానే మార్పు వస్తుందా? సోషల్ మీడియా రీల్స్ మీమ్స్ అస్త్రాలతో బీజేపీ 2028 నాటికి అధికార పీఠాన్ని దక్కించుకోగలదా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అద్భుతమైన అవకాశాలున్నాయని, ప్రజా వ్యతిరేకతను క్షేత్రస్థాయిలో తమకు అనుకూలంగా మార్చుకోవడంలో రాష్ట్ర నాయకులు పూర్తిగా విఫలమవుతున్నారని అధిష్టానం గట్టి క్లాస్ తీసుకుంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగినప్పటికీ ఆ జోరును కొనసాగించడంలో నాయకులు రొటీన్ రాజకీయాలకే పరిమితం అవుతున్నారని ఢిల్లీ పెద్దలు మండిపడ్డారు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం, అడపాదడపా నిరసనలు తెలియజేయడం వంటి పాతకాలపు పద్ధతులతో ప్రజలకు కనెక్ట్ కాలేరని స్పష్టం చేశారు. పార్టీ తరపున క్షేత్రస్థాయిలో చేయాల్సిన వ్యూహాత్మక పోరాటాలను పక్కనబెట్టి చేతికొచ్చిన రాజకీయ అవకాశాలను చేజార్చుకుంటున్నారని నాయకుల పనితీరును సున్నితంగా ఎండగట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మారిన రాజకీయ పరిస్థితులను అందిపుచ్చుకుని ప్రజల సమస్యలపై నిరంతరం గళం విప్పాలని దిశానిర్దేశం చేశారు. పాత పద్ధతులు విడనాడి ప్రజలకు దగ్గరయ్యే సరికొత్త మార్గాలను అన్వేషించకపోతే పార్టీ ఆశించిన స్థాయిలో ఎదగలేదని కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకులకు స్పష్టమైన హెచ్చరికలు పంపింది. ప్రస్తుత ఆధునిక యుగంలో సోషల్ మీడియా ప్రభావం సమాజంపై ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జాతీయ స్థాయిలో బీజేపీ ఈ డిజిటల్ అస్త్రాన్ని ఉపయోగించుకుని వరుసగా విజయాలు సాధిస్తోంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తన కేబినెట్ సహచరులకు, పార్టీ నాయకులకు సోషల్ మీడియా వాడకాన్ని మరింత పెంచాలని పదే పదే సూచిస్తున్నారు. అయితే ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం పూర్తిగా వెనుకబడి ఉన్నారని కేంద్ర పెద్దలు గుర్తించారు. ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తున్న తరుణంలో సోషల్ మీడియాను ఎందుకు పక్కన పెడుతున్నారని రాష్ట్ర నేతలను అధిష్టానం గట్టిగా నిలదీసింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్లతో కనెక్షన్ లేకపోతే స్మార్ట్ ఫోన్ వాడే సగటు ఓటరుకు పార్టీ అజెండాను ఎలా చేరవేస్తారని సూటిగా ప్రశ్నించింది. సాంప్రదాయ రాజకీయ ప్రచారాలకు కాలం చెల్లిందని, డిజిటల్ మీడియా ద్వారా క్షణాల్లో లక్షల మందికి చేరువయ్యే అవకాశాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారని మండిపడింది. సోషల్ మీడియాలో బలమైన ప్రచారం లేకపోవడం వల్లే ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారని ఉన్నత నాయకత్వం విశ్లేషించింది. కేంద్ర నాయకత్వం ఇచ్చిన తాజా ఆదేశాలతో తెలంగాణ బీజేపీ ప్రచార శైలి పూర్తిగా మారిపోబోతోంది. ఇక మీదట రాష్ట్రంలోని ప్రతి పార్టీ నాయకుడు తప్పనిసరిగా రీల్స్ చేయాల్సిందేనని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం పొడవైన ప్రసంగాలు, విసుగు తెప్పించే ప్రకటనలకు పరిమితం కాకుండా 30 సెకన్లలో ప్రజలను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన రీల్స్ రూపొందించాలని సూచించింది. అంతేకాకుండా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యంగా ఆలోచింపజేసేలా ఉండే మీమ్స్ చేయడం ద్వారా ప్రజల దృష్టిని ఎప్పటికప్పుడు పార్టీ వైపు తిప్పుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా యువత, విద్యావంతులు మీమ్స్, రీల్స్ ద్వారానే రాజకీయాలను ఎక్కువగా గమనిస్తున్నారని, వారికి అర్థమయ్యే భాషలోనే డిజిటల్ కంటెంట్ ఇవ్వాలని కోరింది. ప్రతి ఒక్క నాయకుడు ఇకపై సోషల్ మీడియా వాడకాన్ని ఒక సవాలుగా స్వీకరించాలని, ఎవరికి వారుగా తమ వ్యక్తిగత ఖాతాల్లో ఫాలోవర్ల సంఖ్యను భారీగా పెంచుకోవాలని టార్గెట్ పెట్టింది. ఎవరు ఎంతమంది ప్రజలకు డిజిటల్గా చేరువయ్యారనే విషయాన్ని బట్టే భవిష్యత్తులో వారి రాజకీయ ప్రాధాన్యత ఉంటుందని అధిష్టానం పరోక్షంగా తేల్చి చెప్పింది. సోషల్ మీడియా ప్రచారం అంటే కేవలం ఫోటోలు పెట్టుకోవడం కాదని, అది ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే పదునైన ఆయుధంలా ఉండాలని కేంద్ర బీజేపీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆన్లైన్ వేదికగా నిలదీస్తే అద్భుతమైన రాజకీయ ఫలితాలొస్తాయని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ప్రస్తుతం వాటి అమలులో జరుగుతున్న జాప్యం, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ఎండగట్టాలని కోరింది. అయితే ఈ దాడి ఏదో ఆషామాషీగా, మొక్కుబడిగా కాకుండా ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరుకున పెట్టేలా అత్యంత వ్యూహాత్మకంగా ఉండాలని సూచించింది.
అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల పాలనలోని లోపాలను సైతం డిజిటల్ వేదికగా ప్రజలకు గుర్తు చేస్తూ ఉండాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఎవరైతే నిరంతరం ప్రజల గళంగా మారుతారో వారే రాజకీయంగా సక్సెస్ అవుతారని కేంద్ర పెద్దలు నాయకులకు స్పష్టం చేశారు. డిజిటల్ ప్రచారమే రాబోయే రోజుల్లో ప్రజాభిప్రాయాన్ని శాసిస్తుందని అధిష్టానం నాయకులకు వివరించింది. కేంద్ర నాయకత్వం ఇచ్చిన ఘాటు ఆదేశాలతో తెలంగాణ బీజేపీ నాయకుల్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఇంతకాలం కేవలం రొటీన్ రాజకీయాలకే పరిమితమైన చాలా మంది నేతలు ఇప్పుడు తమ పూర్తి ఫోకస్ను సోషల్ మీడియా వైపు మళ్లించారు. అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేందుకు ఎవరికి వారు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేసేలా ప్రత్యేక సిబ్బందిని నియమించుకుంటున్నారు. రీల్స్ ఎడిటింగ్, మీమ్స్ క్రియేషన్, పొలిటికల్ కంటెంట్ రైటింగ్ కోసం ప్రత్యేకంగా డిజిటల్ టీంలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అటు అధికార కాంగ్రెస్ పార్టీని, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఆన్లైన్ వేదికగా ధీటుగా ఎదుర్కోవడానికి తెలంగాణ బీజేపీ డిజిటల్ వారియర్స్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధిష్టానం ఇచ్చిన ఈ డిజిటల్ మంత్రం క్షేత్రస్థాయిలో ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా తెలంగాణలో కమల వికాసానికి డిజిటల్ హంగులు అద్దుతూ 2028 నాటికి అధికార పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో బీజేపీ నేతలు తమ ప్రచార శైలికి సరికొత్త పదును పెడుతున్నారు.